ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలో, ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. తను నైని కాదు అంటే నేను నమ్మను. నా వల్ల కాదు. తను నైనీనేనన్నా నీ నమ్మకమే నిజం బాబు. ఏ తిలోత్తమా, చెప్పవే, నా కొడుకుకి నిజం చెప్పు. నవ్వుతావేంటి రాక్షసి, చెప్తావా లేదా? పెద్దమ్మ ఏం బదులు ఇవ్వడం లేదమ్మా. తను కూడా షాక్ లో ఉంది విక్రాంత్. హే, చంపేస్తానే. ఎప్పుడు చంపేయాల్సింది. ఇన్నాళ్లు వదిలిపెట్టి తప్పు చేశాను. నా కొడుకుని కోడల్ని వేరు చేయాలని చూస్తే నిన్ను బతకనివ్వను. వెళ్ళిపో అక్క. నైని కాదన్నప్పుడు నువ్వు కూడా చేసేదేమీ లేదు కదా. నోర్మై, అబద్ధాల కోరువే నువ్వు. నా మాటని నువ్వు మార్చి వాళ్ల మనసుల్ని పాడు చెయ్యొద్దు. బాబుగారు, పాపని ఆస్పత్రికైనా తీసుకెళ్ళండి. ఇలా ఊరికే ఉంటే ఎలా చెప్పండి? విశాల్, స్పృహ తప్పిందంతే. 10 నిమిషాల్లో కోలుకుంటుందిలే. నైని, నైని, నువ్వెందుకు నన్ను చూడలేకపోతున్నావు? నా మాటలు ఎందుకు వినలేకున్నావు? ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారు? తనని పంపించేస్తారా లేకపోతే పోలీసులకు పట్టిస్తారా? ఏయ్, నేనేం చేశానని? రమ్మనండి పోలీసుల్ని, నేను కూడా తేల్చుకుంటాను. అమ్మో, పోలీసులు వస్తే ప్రాబ్లం అమ్మే. నువ్వుండరా. ప్రాబ్లం ఎందుకు అవుతుంది? వాడికి పోలీసులంటే భయం కదా, అందుకే అలా అంటున్నాడు. అసలు మీ సమస్య ఏంటో, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకేం తెలియట్లేదు. నువ్వే సమస్య అయ్యావమ్మా. ఒక్క నిమిషం మావయ్య. నైని, పాప మీద ప్రమాణం చేయమని అడగబుద్ధి కావడం లేదు, కానీ నిజం చెప్పు, నువ్వు నన్ను కన్న తల్లి ఆత్మని చూడలేకపోతున్నావా? చూడలేకపోతే నువ్వు నా భార్య నైనివి కాదని నేను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. సమాధానం చెప్పకుండా ఏడిస్తే ఏంటి అర్థం? విశాల్ తమ్మిని బుట్టలో వేసుకుని కోటీశ్వరరాలు అయిపోవాలనుకుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.